హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భర్తక్కను. పొరలుగా క్రిస్పీగా గాను శంకరపాలి కావాలి అంటే ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులో 2 కప్పుల మైదా పిండి వేసుకొని శంకరపాలి క్రిస్పీగా కావాలి అంటే 2 టేబుల్ స్పూన్లు ఇది వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ లేదా దీన్ని సూజీ అంటారు. ఇది 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఉప్పు చిటికెడు వేసుకొని 1/2 కప్పు చక్కెర తీసుకొని మిక్సీ చేసుకోండి. 1/4 కప్పు అవుతుంది. 1/4 కప్పు చక్కెర పొడి ఇందులో వేసుకొని పొడి పదార్థాలన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని కరిగించుకున్న నెయ్యి 3 టేబుల్ స్పూన్ల వరకు కొద్దిగా వేసుకుంటూ పిండికి అంతా బాగా పట్టించండి. అంత నెయ్యి ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేస్తూ మాత్రమే కలుపుకోండి. పిండి బాగా కలుపుకున్న తర్వాత చేతికి ఇలా ముద్ద చూస్తే ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు కొద్దిగా వేస్తూ పిండిని బాగా కలుపుకోండి. మరీ గట్టిగా కాను మరీ లూజ్గా కాను కలుపుకోవద్దు. నీళ్లు కొద్దిగానే పడతాయి. కేవలం 4 టేబుల్ స్పూన్లు మాత్రమే పడతాయి. ఇందులో చక్కెర పొడి వేసాం కాబట్టి నీళ్లు ఎక్కువగా పట్టవు. ఇలా కలుపుకున్న పిండిని మూత మూసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇందులో రవ్వ వేసాం కాబట్టి నానుతుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని చపాతీ కర్రతో ఇలా రౌండ్గా చేసుకోండి. రౌండ్గా చేసుకున్న దీన్ని సగానికి మడత పెట్టుకోండి. అలాగే మరొకసారి ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల శంకరపాలి పొరలుగా బాగా వస్తాయి. ఇలా చేసుకున్న వీటిని చపాతీ కర్రతో రౌండ్గా చేసుకోండి. 1 ఇంచ్ మందం ఉండేటట్లు చూసుకోండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని అంచులను కట్ చేసుకొని ఒకసారి నిలువుగా ఒకసారి అడ్డంగా కట్ చేసుకోండి. అలాగే ఇవి క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి, లేదంటే మీరు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాంటివి చేసి పెట్టుకున్నట్లయితే 10-15 రోజులైనా నిల్వ ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇలాంటివి ఇచ్చినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. మరి ఎర్రగా కాల్చుకుంటే చల్లారిన తర్వాత నల్లగా అనిపిస్తాయి. ఆయిల్లో నుంచి తీసేటప్పుడు ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నట్లు అనిపిస్తాయి. చల్లారిన తర్వాత మాత్రం క్రిస్పీగా బాగా ఉంటాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసుకొని కాల్చుకోండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.